హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామెడీ షాప్ బ్లాగ్స్. మొన్న ఒక వీడియోలో చూసిన శాండ్విచ్ అని నగ్గ బన్నులో కచం 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 అని తిన్నారు. అరే ఒకసారి మనకి ఎట్లా మన ఊర్లో దొరకదు, ఇది మనమే ట్రై చేద్దామని ఇవన్నీ తెచ్చిన. ఒకసారి నేను చేస్తాను, మీరు కూడా ఇట్లా చేసుకొని తినండి ఇంట్లో. ఫస్ట్ దానికి ఈర అంటే ఇది చలువ అనమాట. దోసకాయ మంచిదా దొడ్డబ్బా? చాలా మంచిదా చలువ. ఫస్ట్ దీన్ని రెస్టారెంట్ స్టైల్లో మనం ఏడాది రెస్టారెంట్ అయినప్పుడు చిన్నగా అట్లా చిన్నగా పులి బిడ్డ కెమెరామ్యాన్. తర్వాత ఉల్లిగడ్డ కూడా రెస్టారెంట్ స్టైలే. తర్వాత టమాటా పండు, ఫ్రెండ్స్. ఇప్పుడు మనము అప్పుడు బిడ్డ బర్గర్ తిన్నావా? నువ్వు హైదరాబాద్ ఉంటుంది కదా. తిన్నావా? ఇది చూడు ఎట్టుంటుందో. 90 రూపాయలు ఒకటి. అది రికార్డ్ అవుతుందా లేదు? ఎందుకే అవుతుంది. నంబర్లు పడుతున్నాయా? ఏసెట్ స్టైల్ తెలుసా నీకు? సాల్ట్ బి అంటే ఏబిసిడీలు బి కాదు, సాల్ట్ బి అని ఒకడు ఉన్నాడు, వాడు అట్లా. టమాటో సాస్. దీంట్లోకి మనం కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసిండాల. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ విలేజ్ బర్గర్. దొడబా ఒక్కసారి తిని ఆ టేస్ట్ ఎట్లుందో చెప్పు. ఎట్లుంది? అదిరిపోయింది. ఆడ హైదరాబాద్ కన్నా మేలుగా ఉంది. సూపర్ ఉంది. దీంట్లోకి ఇంకా పచ్చి పచ్చి ఆకుకూరలు వేయాలి. ఉండు మిరకాయ చిన్నగా నంచుకో. అమ్మా కారం కాలే నరకే వారే కాదు, అది మిరకాయ ఏం అతనంగా తింటావు. పచ్చిమిరకాయ అతనంగా తింటాం కదబ్బా. ఎట్లుంది? నేను కూడా రెడీ చేసుకుంటా. మెల్లగా బర్గర్ షాప్. ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో ఉంటే మాత్రం ఇట్లా చేసుకోండి. సాయంత్రం పూట కానీ ఎప్పుడైనా ఏదైనా మీకు అన్నం తినబుద్ధి కాలేదనుకో, పచ్చి కూరగాయలు తింటే మేలుగా ఉంటుంది.
టన్ 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 టన్. సాల్ట్ भी वाह इधर అబ్బబ్బబ్బా అదరింది. ఒక్కసారి రుచికరమైన చూసినారనుకో జీవితంలో మర్చిపోరు. ఫ్రెండ్స్ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అప్పుడప్పుడు భూ తినుగుతుంది కదా, సాయంత్రం పూట చేసి పెట్టండి, పిల్లలు మంచిగా ఉంటాయి. కాదు ఇంకో తలకూర చేసుకున్నాను. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, చూసారు కదా ఈ పిజ్జా అనేటువంటిది. ఇప్పుడు ఎండాకాలము మంచిది, దోసకాయ మోదవన్నీ మంచిది తినండి. నెక్స్ట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నుంచి మన వీడియోలు ఇంకా రెగ్యులర్గా వస్తాయి. దుమ్ము దుమారమే. బాయ్.